Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780222377. Come have fun and learn. నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఈరోజు చేగర్ల అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఈ ప్రభను నిర్మించిన చేగర్ల గ్రామస్తులందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ఈరోజు మనకి ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్న మన చుండూరు రవి గారికి, అదేవిధంగా మన సొంతనాథులపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన నాగార్జున గారికి, ఈ వేదిక మీద ఉన్న ఎంపీపీలకి, మహిళలకి, నాయకులకి, అందరికీ ఈ తిరునాళ్ళ సందర్భంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద వాళ్ళ కోసం ఎంతో కష్టపడి పేదవాళ్ళు బాగుండాలని చెప్పి ప్రతి ఇంటికి తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది 2004లో. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని మనం మళ్ళీ 2009లో మనందరినీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని రెండోసారి మనకి గెలిపించుకున్నందుకు లేనందుకు చాలా బాధాకరంగా అనిపించింది. అదే విధంగా వాళ్ళ నాన్న ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పేదవాళ్ళ కోసం ఏ పథకాలు అయితే బాగుంటాయని చెప్పి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఎన్ని పథకాలు మనకు ప్రవేశపెట్టిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. 5 సంవత్సరాలు మనకు జగన్మోహన్ రెడ్డి గారు పేద వాళ్ళ కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు.
50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి నేను సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను. ఏదైనా కానీ పంచాయతీ ఎలక్షన్ లో 50% మహిళలకు రిజర్వేషన్, జడ్పీటీసీలో 50% రిజర్వేషన్, జిల్లా పరిషత్ చైర్మన్ లో కూడా 50% రిజర్వేషన్, ఏదైనా 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో నేను మాత్రం గెలిచినట్టేని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఈవీఎం లో ఏదో మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధాకరం అనిపిస్తుంది మనకు ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయినందుకు. అదే విధంగా మళ్ళీ మన పేదవాళ్ళ కోసం ఈరోజు చూడండి, రైతులు చూడండి, రైతులు పండిస్తే మనం తినాలి. రైతులు కూరగాయలు కానీ వడ్లు కానీ ఏదైనా కూడా వాళ్ళు పండిస్తే, రైతులు పండిస్తే మనం తినాలి. ఈ రోజు రైతులు కానీ ఏంది పొగాకు ధర లేవు, ఎండి మిర్చికి ధర లేవు, కందికి లేదు, శనగ లేదు, ఏది మొక్కజొన్నలు అయితే సగం వానలో తడిసిపోయి లారీలతోటి లైన్లో ఉన్న కూడా కొన్ని లారీలు ఎలా నేనెత్తి పంపించడం జరుగుతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. మళ్ళీ రైతులు మనకి బాగుండాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనకి ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మందిని మనము తప్పనిసరిగా గెలిపించుకున్నాము. అదే విధంగా మనకు బొమ్మ నియోజకవర్గంలో మనకి రవి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నాడు. రేపు మీ అందరూ ఎమ్మెల్యేగా చేయాలని సమాజం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం 8 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పి సమాజంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మన పేదవాళ్ళ కోసం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి. 200% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని సమాజంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ చేరువేద గ్రామస్తులందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, మరొకసారి మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం ప్రమగట్టింది డబ్బులుండా, మన కాడ డబ్బులుండా, రైతులకు డబ్బులు వస్తున్నాయా, రైతులు సంతోషంగా ఉన్నారా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారా? అయినా ఎందుకు కట్టాం? వాళ్ళని క్వశ్చన్ చేయడానికి, వాళ్ళ ఆగ్రహం నిలిచాలని తెలుగుదేశం పార్టీ మీద నిరసనగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం తగ్గకూడదని కట్టుకున్న ప్రభుత్వమని అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిన కూటమి నాయకులు వచ్చిన కానించి ప్రజలు దోచుకుంటా రూపాయికి, ₹10 కోట్లాది రూపాయలు భూములు అమ్ముకుంటా మెడికల్ కాలేజీలు, జగనన్న పెట్టిన మెడికల్ కాలేజీ ₹100 కడిగి ఎకరం ₹100 కడిగి 66 సంవత్సరాలు లీజులకు ఇస్తా ఈ రాష్ట్రాన్ని దొరికిందో చదువుని మళ్ళీ అధికారంలోకి రామని దోచుకోవడమే పైన పెట్టుకున్నారు. దానికి వాటా వేసుకుంటూ పవన్ కళ్యాణ్ వాటా, ఆంధ్రజ్యోతికి వాటా, ఈనాడుకి వాటా, అందరు కలిసి దందాన్ని తప్పట్లో పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అప్పా కొడుకులు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా? జగనన్న కావాలి, ఈ అధికారాన్ని దించాలి, ప్రజాప్రభుత్వం తీసుకురావాలంటే జగనన్నకి మనం మద్దతు ఇవ్వాలి. జగనన్న ఆలోచన ఎప్పుడూ రైతుల పక్షం, జగనన్న ఆలోచన ఎప్పుడూ పేదల పక్షం, జగనన్న ఆలోచన ఎప్పుడూ మన విద్యార్థుల పక్షం. ఆయన ఆలోచనలు అందరూ బాగుండాలని కోరుకుంటే ఈ నాయకులు ప్రజలంటే కొంచెం మనకే అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి నవ్వుకుంటా మనల్ని మోసం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టడానికి మనం అందరం గ్రామాల్లో చెప్పండి. ఇక్కడ మీరందరి కాడ కానీ మన వాళ్ళ దగ్గర కానీ సంపద నుండి ప్రభగట్ల మనం ప్రిస్టేజ్ కోసం పెట్టుకున్న ప్రభుత్వం మీరు కూడా అక్కడ లేని జనం ఇక్కడ ఉన్నారంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని
ఇది గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీరందరినీ జగనన్నని గుర్తు పెట్టుకొని ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరందరూ మద్దతు ఇచ్చి ఆయన్ని మనం నాయకుడు ఎంచుకుంటేనే ఈ రాష్ట్రానికి, మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాగుండాలన్నా, మన గ్రామాలు పంచబడాలన్నా, గ్రామాల్లో మళ్ళీ వ్యవసాయం పండగ కావాలన్నా జగనన్న కావాలని మీ అందరికి తెలియజేస్తూ, మనకు అతిథిగా వచ్చినటువంటి మేరకు నాగార్జునని కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త అన్న పెద్దలు చుండూరు వైభవ్ గారి యొక్క సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖర్చులు కూడా లెక్క చేయకుండా బ్రహ్మాండమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న దారులు అగాయించారు, అమానుషాలు, రైతుల మోసం చేసి, ప్రజలను మోసం చేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ రోజు పరిపాలన చేస్తున్న తీరుకి నిలువు బద్దం ఈ రోజు మీరు వచ్చినటువంటి తీరు. నిజంగా చంద్రబాబు నాయుడు నిజమైన రాజకీయ నాయకుడైతే ఈ రోజు రైతులు పొలా చేసుకున్న రైతు విరగలాడిపోతా ఉన్నాడు, జొన్న వేసుకున్న రైతు విరగలాడిపోతా ఉన్నాడు, మొక్కజొన్న, జొన్న, శనగలు, మిర్చి, పొగాకు ఎక్కడ మద్దతు జరుగుతుంది? ఎక్కడ రైతులు బ్రతకాలి? పేదవారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కులము, మతము, ప్రాంతము చూడ ప్రతి ఇంటికి సహాయం అందించాడు. ఈ రోజైనా ఉందా? చెప్పిన మాట, చెప్పిన అబద్ధాలు ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకుంటా లక్షల కోట్ల అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు? ఓడిపోయిందానికి ఈ పేదవాళ్ళకి సహాయం చేయొచ్చుగా, ఈ రైతులకు సహాయం చేయొచ్చుగా. ఈ రోజు పెట్రోల్ ధర చూస్తే, డీజిల్ ధర చూస్తే ఆకాశానికి వెళ్ళిపోతే బాధ్యత నీది కాదా చంద్రబాబు? ఏమైపోయారు రాజకీయ నాయకులు? అందుకనే మరలా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా ఈ రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండంగా సుఖశాంతులతో బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లాలో ఉచ్చరంగా ఉంది. మన ప్రీతమ నాయకుడు పూజాపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈ నియోజకవర్గంలో చుండూరు వైభవ్ గారు మొక్కువారి దీక్షతో విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు. ఈ ప్రాంతంలో ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి గడప తెలుసు, ఎలా రాజకీయాలు చేయాలో తెలుసు. శివప్రసాద్ రెడ్డి గారి మద్దతు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. ఈ ప్రాంతం బాగుపడాలంటే, మీ అందరికీ సుఖశాంతులతో ఉండాలంటే తప్పకుండా వైభవ్ గారు ఈసారి శాసనసభ గెలవాల. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన నాయకుడు శివప్రసాద్ రెడ్డి గారి మాట చెల్లుబాటు అయింది. ఈ జిల్లాలో తప్పకుండా 6 నూరైనా అగ్రహారాలు వీరైనా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే బాధ్యత, ఆ తల్లి యొక్క దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి శ్రీనివాస్ గారు అట్లాగే అంజిరెడ్డి గారు, మిగిలిన నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మనకి మన పెద్దలందరూ ఉన్నారు. మన పార్టీ గురించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పేదల కోసం చేసినటువంటి పనుల గురించి, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయ అక్రమాల గురించి అన్నిటిని కూడా సవివరంగా వివరిస్తారు. మన ప్రభుత్వం ఉండగా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మన గ్రామాల్లో పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కట్టకుండా ఉన్నందువల్ల ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటికాడ కట్టలేక, ప్రభుత్వం కట్టక పరీక్షలు కూడా రాయలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన విద్యార్థులు ఉన్నారు.
తర్వాత ఉద్యోగాలు రాని యువత ఉన్నారు, పింఛన్లు రాని కొత్త పింఛన్లు 2 సంవత్సరాలు రానటువంటి వితంతువులు వృద్ధులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వం అన్నిటిలో కూడా, అన్ని విభాగాల్లో కూడా కూటమి ప్రభుత్వం దారుణంగా చెప్పిన మాటనే విస్మరించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మళ్ళీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేద ప్రజలకు అందాలంటే మళ్ళీ మనము రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనకున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి లోకలపాడు, అదేవిధంగా ఒంగోలు ఇన్ఛార్జీలైనటువంటి నాగార్జున గారిని, కుందూరు రాంబాబు గారిని, ఇటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలందరినీ కూడా మనం రాబోయే రోజుల్లో ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మీ అందరినీ మరొకసారి రాబోయే రోజుల్లో పార్టీకి మా అందరికీ అండగా ఉంటారని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజానికాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం సంతానాలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి నాగార్జున గారికి, అదే వేదిక మీద ఉన్న నాయకులందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేజల పిల్లగా జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా కష్టకాలంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే నిన్న వర్షం పడి ఆగిపోవటం, మళ్ళా ఈరోజు జరుపుకోవటం అనేది చాలా కష్టమైన పని. అయినా కానీ తప్పని పరిస్థితిగా మనం ఈ తిరణాలు జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటున్నాం. పైపెచ్చు ఎప్పుడూ కూడా ఈ 2 సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండక, ఏ పంటకి గిట్టుబాటు ధర లేక మన కష్టకాలంలో చేజలం తిరణాలు జరుపుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. అందుకని మనకి ఈ కష్టకాలాలు ఇంకా 3 సంవత్సరాలు కంపల్సరిగా ఉంటాయి, అందులో తిరిగేలేదు. చంద్రబాబు నాయుడు దిగిపోయే వరకు మనకి కష్టాలు భరించాల్సిందే. అదేవిధంగా ఈరోజు మనం ఈ తిరణాల అన్ని గ్రామాల నుంచి వచ్చిన జనాలను చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.